లోకి సో ఈరోజు మనము 5వ స్కందంలో 14వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి చర్చ ఆరంభిద్దామంట. సో మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 13వ శ్లోకం. సో మనము ఒక బద్ధ జీవాత్మ అడవిలోకి ప్రవేశించిన తర్వాత ఈ భౌతిక ప్రపంచాన్ని అడవితో పోల్చారు, బద్ధ జీవుణ్ణి ఒక వ్యాపారవేత్తతో పోల్చారు. సో ఇంకా ఎలా కష్టాలు దుఃఖాలు అనుభవిస్తున్నాడో చూద్దామంట. సో ఒక్కొక్కసారి అడవిలో తిరుగుతూ దుఃఖాల నుంచి ముక్తి పొందడానికి ఈ బద్ధ జీవాత్మ చౌకగా ఆశీర్వాదం దొరకాలని కొంతమంది నాస్తికుల దగ్గరికి వెళ్ళిపోతారు. తర్వాత వారి యొక్క సాంగత్యం వలన, అంటే వాళ్ళని ఆశ్రయిస్తారు కొంతమంది నాస్తికుల్ని, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏదో ఆశీర్వాదం ఏదైనా లాభం వచ్చి ఈ దుఃఖాలు తొలగిపోతాయి వాళ్ళ ఆశీర్వాదం వల్ల అనుకుని కొంత నాస్తికుల దగ్గరికి వెళ్తారు. ఆ విధంగా దాని తర్వాత వాళ్ళు మొత్తం బుద్ధి అంతా కోల్పోతారు వాళ్ళ యొక్క ఆ సాంగత్యంలో. ఇది ఎలాంటిదంటే ఒక షాలో రివర్ అంటే ఎక్కువగా నీళ్ళలో చాలా కొద్దిగా ఉన్నాయన్నమాట. అలాంటి నీళ్ళల్లో దూకామనుకో ఏమవుతుందంటే మన తలకాయ పగిలిపోతుంది, అంతే, ఇంకేం కాదు. సో అందుకనే ఈ విధంగా అతను రకరకాల ఈ ఎండ బాధ తట్టుకోలేక ఆయన ఏ విధంగా కూడా దాని నుంచి పరిష్కారం పొందలేక చాలా బాధపడతాడు. ఈ విధంగా ఇప్పుడు ఆ వ్యక్తులను ఎవరినైతే ఆశ్రయించారో వాళ్ళు తప్పుదారిని పట్టించారు. సో ఈ తప్పుదారిని పట్టిన వ్యక్తి ఇలాగే రకరకాల స్వామీలు, రకరకాల సాధువులు దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వేదాలకి విపరీతంగా వారికి బోధనలు ఇస్తారు. వారి నుంచి ఇతనికి ఏ లాభము లభించదు, ఇప్పుడు ప్రస్తుతంలో కానీ భవిష్యత్తులో కానీ. సో మనము ఇలా ఇక్కడ చెప్పేది ఏంటంటే చాలామంది ఇక్కడ
ఈ భౌతిక ప్రపంచంలో ముఖ్యంగా కలియుగంలో చాలామంది చీటర్స్ ఉన్నారు. చీటర్స్ అంటే మోసగాళ్ళు. స్వామి, గురువు, భగవాన్ అని కూడా పేరు చెప్పుకుంటారు. కొంతమంది ఉన్నారు మూర్ఖులు, మోసగాళ్ళు. నేనే కల్కి భగవాన్ అని చెప్పుకుంటారు. కల్కి భగవాన్ అని చెప్పుకొని అమాయకుల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళ దర్శనం కోసం లక్షల రూపాయలు డబ్బులు కూడా మీరు ఫీజు కట్టాలన్నమాట వాళ్ళ దర్శనం పొందడానికి. ఆ మోసగాళ్ళు, అలాంటి మోసగాళ్ళ దర్శనం పొందడానికి జనాలు డబ్బులు కట్టి మరీ దర్శనం తీసుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. వాళ్ళ ఆశీర్వాదం ద్వారా నా కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదన్నమాట. సో ఇలాంటి వాళ్ళు బోగస్ అవతారాలు, బోగస్ స్వాములు, బోగస్ సన్యాసులు, బోగస్ యోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇలాంటి ఆశీర్వాదం, దేనికి పనికిరాని ఆశీర్వాదం అది. దానికోసం జనాలు, అమాయకమైన ప్రజలు, అజ్ఞానంలో ఉన్న ప్రజలు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు భగవద్గీత భాగవతం చదవలేదు కదా. సో ఇలా గీతా భాగవతం చదవకపోతే ఇలాంటి మోసగాళ్ళ చేతిలో మోసపోతారు అంతే. సో అందుకనే మనము బాగా అర్థం చేసుకోవాలి అసలు గురువు అంటే ఎవరు. కలియుగంలో ఇలాంటి మోసం బాగా జరుగుతుంది, ఇప్పుడు కూడా బాగా జరుగుతుంది. ఎంతో వేలల్లో లక్షల్లో జనాలు మోసపోతున్నారు ఇలాంటి మోసగాళ్ళ ద్వారా. నేనే అవతారం, నేనే భగవాన్ అని చెప్పుకుంటున్నారు. జనాలు కూడా వేరేళ్ళు నమ్మేస్తున్నారు. సో ఇలా ఎవరు పడితే వాడు నేను భగవాన్ అంటే ఒప్పుకోకూడదు. ప్రస్తుతం ఎవరు భగవాన్ లేరు ఇక్కడ. భగవంతుడు కల్కి అవతారం ఇప్పుడు రారు. 4,27,000 సంవత్సరాల తర్వాత కల్కి అవతారం వస్తారు. కల్కి అవతారం వచ్చాక కూడా ఏం చేస్తారు? అందరినీ నరికి పారేస్తారు ఎవరైతే నాస్తికులు ఉన్నారో. ఇలాంటి బోగస్ గురువులు, సన్యాసులు, బోగస్ అవతారాలు కూడా ఉంటే వాళ్ళని కూడా నరికి పారేస్తారు అన్నమాట. ఇంకేం ప్రచారం ఉండదు, అదే ప్రచారం. భక్తుల్ని రక్షించడం, మిగతా వాళ్ళందరినీ నరికేయడం, భక్తులు ఎవరైతే కాదు. సో అది కల్కి అవతారం చేసే పని. ఇప్పుడు ఎవరైనా నేను కల్కి భగవాన్ అని చెప్పుకుంటే ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదం కాదు ఇవ్వాల్సింది, నరికేసాలు ఎవరైతే నాస్తికులు, ఎవరైతే భక్తులు కాదు. అలా చేస్తే జైల్లో వేస్తారు, ఉరిదీసి చంపేస్తారు. అతను భగవంతుడు కాదుగా, బోగసాయి. సో భగవంతుడు అంటే ఎవరు, గురువు అంటే ఎవరు, లక్షణాలు మన శాస్త్రాల్లో ఇచ్చారు. భగవంతుడు ఎప్పుడు ముసలివాడు అయిపోడు. ఇప్పుడు ఎవరు నేను భగవంతుడు అన్నారు, అతను ముసలివాడు అయిపోతున్నాడు. ముసలివాడు అయిపోతే ఇంకా భగవంతుడే కాదు అతను. మీరు కృష్ణుడు చూసారు ఎప్పుడైనా? కృష్ణుడు ఎప్పుడైనా ముసలివాడు అయిపోయాడా? కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం చేసేటప్పుడు కూడా మీరు పిక్చర్ చూస్తారు, పెయింటింగ్స్ చూస్తారు. ఆయన నవ యవ్వనంచ అంటే ఎప్పుడు యవ్వన అవస్థలోనే ఉంటారు కృష్ణుడు. భగవంతుడు ఎప్పుడు ముసలివాడు అయిపోడు, ఆయనకి ముసలితనం రానే రాదు. కానీ ఇవాళ రేపు అవతార భగవాన్లు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు. ఎందుకో మరి. ఎందుకంటే ఇలాంటి బోగస్ అవతారాలు, వీళ్ళందరూ బోగస్ కాదనమాట. సో అనవసరంగా మనము ఇలాంటి వారి మోసంలో పడిపోకూడదు, వాళ్ళ ద్వారా మోసపోకూడదు. అసలు గురువు అంటే ఎవరు? ఇక్కడ మనకి విశ్వనాథ్ చక్ర ఠాకూర్ సంసార ధావానలలిదలోక త్రణాయ కారుణ్య ఘనాఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవాస్య వందే గురు శ్రీచరణారవిందం. సో ఈ విధంగా ఒక గురువు అంటే ఎవరైతే ఈ సంసార దావా, ఈ సంసారంలో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఒక వ్యక్తి కష్టాలు లోనైపోతున్నాడు, ఈ కష్టాలు, ఈ బద్ధ అవస్థ నుంచి ముక్తిని ప్రసాదించేవాడు, దీనికి సరైన మార్గదర్శనం చేసేవాడు, భగవంతుడు ధామానికి తీసుకెళ్ళేవాడు గురువు. అంతేగాని ఇక్కడ మరి ఎందుకు ఇంతమంది మోసగాళ్ళు చలామణి అవుతున్నారు ఈ ప్రపంచంలో గురువు పేరుతో, లేకపోతే భగవంతుడు అవతారం పేరుతో, స్వామి పేరుతో? ఎందుకంటే జనాలు మోసపోవాలనుకుంటున్నారు. అదేంటండి, ఎవరైనా ఎందుకు మోసపోవాలనుకుంటారు చెప్పండి? ఎవరైనా మోసపోవాలనుకుంటారా? మరి భాగవతంలో చెప్పారు ఇలా కొంతమంది పీపుల్ వాంట్ టు బి చీటెడ్. నేను ప్రభుపాద్లో పర్పట్లో ఉన్న స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వేరేం చెప్పట్లేదు. అందుకే ప్రభుపాద్ తాత్పర్యాలు బాగా అర్థం చేసుకున్నారనుకోండి, అసలు సిద్ధాంతం ఏంటి, మన శాస్త్రాలు ఏం చెప్తున్న విషయాలు అర్థమవుతుంది. అప్పుడు సరిగ్గా భక్తి చేసుకోగలరు మీరు. సో ఇక్కడ ప్రభుపాద్ వారు రాస్తున్నారు పీపుల్ వాంట్ టు బి చీటెడ్. అలా వాళ్ళు మోసకోవాలనుకుంటున్నారంట. అందుకనే వాళ్ళు ఇలాంటి దొంగ స్వాములు, దొంగ అవతారాల దగ్గరికి వెళ్తున్నారు, బోగస్ గాళ్ళ దగ్గరికి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం మ్యాజిక్ షో చూపిస్తారనమాట. మ్యాజిక్ షో, మ్యాజిషియన్ ఉంటారు కదా, మ్యాజిక్ షో చూపించేవాళ్ళు. వాళ్ళు నీ ముందు ఒక బంగారం సృష్టిస్తాడు, లేకపోతే బూడిది సృష్టిస్తాడు, అయిపోయి ఆ బూడిద బంగారం వాడు సృష్టించి చూసేసి వాడు నమ్మేస్తారనమాట, వీడు దేవుడు అనేసి. సో ఇలా మీరు అలా ఒకడు బంగారం బూడిద సృష్టిస్తేనే వాడిని దేవుడిగా మనం స్వీకరిస్తే, మరి భగవంతుడు మొత్తం విశ్వాన్ని సృష్టించారు, ఇందులో ఎంతో బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మరి ఆయన ఎందుకు స్వీకరించట్లేదు? కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడు భగవంతుడు కదా, ఎందుకు కృష్ణుడిని స్వీకరించట్లేదు?
సో ఈ విధంగా ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. అందుకే మనము భగవంతుడిని స్వీకరించాలి. సరైన భగవంతుడిని ఎలా ఆశ్రయించాలి, దానికి మనకు గురువు అవసరం. భగవంతుడికి ఎలా శరణాగతం అవ్వాలి, అది మనకు తెలియజేసేవాడే గురువు. సో ఇక్కడ మరి ఎందుకు జనాలు ఇలా మోసపోవాలనుకుంటున్నారంటే, వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా భగవంతుడి దగ్గరికి, గురువు దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి, ఈ భౌతిక ప్రపంచంలోంచి నేను ముక్తిని ఎలా పొందాలి అని మీరు నిజంగా అలాంటి ఉద్దేశం ఉంటేనే వెళ్ళండి గురువు దగ్గరికి. కానీ ఎందుకు వెళ్తాం మనం భగవంతుడి దగ్గరికి, గురువు దగ్గరికి? నా సమస్య ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. సరే, నీకు అసలైన ప్రాబ్లమ్స్ ఏంటి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఇవి అసలైన ప్రాబ్లమ్స్. అవి కాకుండా నాకు జాబ్ లేదు, నాకు ఒంట్లో బాగాలేదు, లేకపోతే అది లేదు, ఇది లేదు, ఏదో ఒకటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు పెళ్ళి కావట్లేదు, వివాహం అవ్వట్లేదు, లేకపోతే అలాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి బేసికలీ. సో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం వెళ్తున్నారు. సరే, అప్పుడు మీకు చెప్పారనుకోండి, మీరు భక్తి చేసుకోండి, ఇవన్నీ వదిలేసేయండి, కంగారు పడకండి, దీని గురించి హరే కృష్ణ జపం చేయండి, 4 నియమాలు పాటించండి, భక్తి చేసుకోండి, ఇవన్నీ ఉంటాయి. భౌతిక ప్రపంచం అంటే దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. వాటి పరిష్కారం గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మీ జీవితంతో వెళ్ళిపోతుంది. కానీ ఆ దుఃఖాలు ఎప్పుడు తొలగిపో మీరు ఈ బద్ధ అవస్థలోనే ఈ బందీ అయిపోయి ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటారు. సో వీటి గురించి ఎక్కువ పట్టించుకోకూడదు. మనం భక్తి ఎలా చేసుకొని ఈ భౌతిక ప్రపంచంలో ఎలా నుంచి బయటకు వెళ్ళిపోవాలి, దీని గురించి మనం ఆలోచించాలి. ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ గురించి కాదు. అసలైన ప్రాబ్లం ఏంటంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. జనాలు ఏంటంటే ఇది అసలైన ప్రాబ్లంగా గుర్తించారనమాట. సో ఈ ప్రాబ్లమ్స్కి పరిష్కార మార్గం ఏంటి? దానికి భక్తి చేసుకొని భగవద్ధామని తిరిగి వెళ్ళాలి, ఇక్కడ ఉండకూడదు మనం. సో దానికోసం మనం భక్తి చేసుకోవాలి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే, జనాల ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా ఎందుకు మోసపోవాలనుకుంటున్నారంటే, వాళ్ళు అనుకుంటున్నారు నేను మాత్రం ఇంద్రియ తృప్తిని త్యాగం చేయను, నేను మాంసాన్ని తినడం మాత్రం వదలను, సిగరెట్ మందు తాగడం మాత్రం వదలను, అలాగే నేను ఇంద్రియాలను ఎలా భోగించాలనుకుంటున్నాను అలాగే భోగిస్తూ నా అన్ని సమస్యలు పరిష్కారం అయిపోవాలి. సో అలాంటి గురువు, స్వామి ఎవరైనా ఉన్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. మీరు ఏమంటే ఇష్టం వచ్చింది చేసుకోండి, మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి, ఇష్టం తినండి, ఇష్టం తిరగండి, ఏమైనా చేసుకోండి, నాకు మాత్రం ఇంత దక్షిణ ఇచ్చేసి, ఇంత ఫీజు కట్టేసి, ఈ బూడిద నిమ్మకాయ ఇస్తారు, అది తీసుకొని, అది వాళ్ళు చెప్పిన ఒక చెతారం ఉంటుంది, అది వినేసి మీరు దాన్ని పాటిస్తే సరిపోతుంది. సో అలాంటిదే జనాలకు కావాలి. సరే బూడిద నీళ్ళలో పోసుకొని తాగేస్తాం, లేకపోతే ఆ నిమ్మకాయ తీసుకొచ్చి మా ఇంట్లో కట్టుకుంటాము. సో ఇలాంటివి మాకు కావాలి అంతే. కానీ ఇలా నేను మందు తాగకూడదు, మాంసం తినకూడదు, ఇలా రోజు 16 మాలలు జపం చేయాలి, 4 నియమాలు పాటించాలి, ఇంతగానో నాకు వల్ల కాదు. మనకేం కావాలి? షార్ట్ కట్ అనమాట. మీకు ఎంత డబ్బులు కావాలా? 10,000 ఫీజు ఇచ్చేస్తాను, 10,000 తీసుకోండి, మీ దర్శనము ఆశీర్వాదం ఇచ్చేయండి, నా సమస్యలన్నీ తొలగిపోవాలి. ఇలా అందరికీ షార్ట్ కట్లు కావాలన్నమాట. ఎవ్వరు కూడా ఇలా నిజంగా ఈ భగవద్ధామానికి వెళ్ళాలి, భగవంతుడికి సేవ చేసుకోవాలి, భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి, అసలు నా జీవిత ఉద్దేశం ఏంటో నేను ఇలాంటి ప్రశ్నలు ఎవరికి లేవన్నమాట. సో మనకి ముక్తి కావాలి, సమస్యల నుంచి పరిష్కార మార్గం కావాలి. కానీ దానికోసం మనం ఏమాత్రం ఎక్కడ కూడా మనం ఇంద్రియ భోగ తృప్తిలో కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. అందుకని అలాంటి వాళ్ళకి ఇలాంటి బోగస్ గురువులు, చీటర్ గురువులు ఉంటారు, బోగస్ అవతారాలు ఉంటారు. నేనే భగవాన్ అని చెప్పుకొని అలా బోగస్ అవతారాలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళొచ్చు, మోసపోవచ్చు. సో ఈ విధంగా జనాలు మోసపోతున్నారు ఈ ప్రపంచంలో. కానీ మనం అసలైన గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి, అసలైన గురువు ఎవరు, ఇక్కడ మనకి ఇది ఉదాహరణ. మహారాజు రఘుగుణ ఎలాగైతే జడభరతుడి దగ్గరికి వెళ్ళాడు. జడభరతుడు ఏం చేశాడు? అతను చెప్పాడు, నువ్వు ఫస్ట్ నా దర్శనం కావాలంటే ఇంత టికెట్టు, ఈ లైన్లో నించాలి, లేకపోతే నీకు ఇంత డబ్బులు నువ్వు కట్టాలి, ఇంత ఫీజు, అప్పుడు నేను నీకు దర్శనం ఇస్తాను, ఆశీర్వాదం ఇస్తాను, అప్పుడు నీ సమస్యలన్నీ పోతాయి. కాదు, ఆయన ఏం చేశాడు చూశారు కదా. మరి ఏం చెప్తున్నారు ఇక్కడ? రఘుగుణ ఏం చెప్పాడు? రఘుగుణకి ఏం చెప్పారు జడభరతుడు? నువ్వు రాజా అనే పదవిలో అహంకారంతో ఉన్నావు, అసలు నువ్వు ఎవరు? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ. అసలు భగవంతుడికి శరణాగతం అవ్వాలి. నువ్వు ఈ పదవిని అంతా ఇంకా వదిలేసేయి, ఈ అహంకారాన్ని వదిలేసేయి, భగవంతుడికి సేవకుడిగా మారిపో, అలా చెప్పారు. అలా చెప్పినవాడు గురువు. అంతేగాని మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి, ఏమైనా తినొచ్చు, ఏమైనా తిరగచ్చు, నాకు మాత్రం డబ్బులు కట్టేస్తే సరిపోతుంది, అలాంటి వారు బోగస్గాళ్ళు అనమాట. సో ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఏంటంటే భరత్ మహారాజు అందుకే రఘుగుణకి ఇలా ఈ భౌతిక బద్ధ అవస్థలో ఎలా ఇరుక్కుపోయాడు అతనికి తెలియజేశాడు. ఇది వినడానికి కొంచెం చేదుగా ఉంటుందన్నమాట.
మందు కదా, మనకు రోగం ఉంది కదా, సో మనకి డెఫినెట్గా ఇది వినడానికి చేదుగానే ఉంటుంది. కానీ ఇదే వాస్తవం అన్నమాట. సో దానికోసం మనం వెళ్ళాలి గురు దగ్గరికి. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. సో నాకు నా జీవితంలో అన్నిటికన్నా ఉత్తమం, నాకు శ్రేయస్సు కలిగించే విషయాన్ని నాకు తెలియజేయండి, నా జీవితం బాగుపడేది ఎలా మీరు చెప్పండి అని వెళ్ళాలి గురువు దగ్గరికి. అంతేగాని మనమే డిసైడ్ చేసుకొని నాకు ఇది కావాలి అది కావాలి, ఏం చేయాలి దీనికి అనేసి గురువు దగ్గరికి వెళ్తే అది కరెక్ట్ కాదనమాట. సో ఈ విధంగా గురువు అంటే ఎవరంటే వేదాల శాస్త్రాల యొక్క సారం తెలిసిన వాళ్ళు. వేద శాస్త్రాలు భగవద్గీత భాగవతం నుంచి మీకు బోధించాలి. అంతేగాని ఇవాళ రేపు చాలామంది సోకాల్డ్ గురువు అని పేరు పెట్టుకుంటారు. చాలా ఫేమస్ గురువు ఉన్నారు అట్లా ఒకరు, చాలా లెక్చర్లు ఇచ్చేస్తుంటారు ప్రతి దగ్గరికి వెళ్ళేసి. అందరూ చాలామంది అభిమానులు ఉన్నారు ఆయనకి, లక్షలు కోట్లల్లో. కానీ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా అతను భగవద్గీత కానీ భాగవతం నుంచి ఏమీ చెప్పడు అన్నమాట. భగవంతుడిని కూడా ఎప్పుడు గుణగానం చేయడు, గుణరూప మహిమల్ని ఆయన నామాన్ని హరినామాన్ని ఎప్పుడు జపించడు. ఏం చేస్తాడు మరి అంటే మాయ మాటలు చెప్తాడనమాట. ఎలా మాట్లాడతారంటే ఇంకా అక్కడున్న ప్రజలు అంటే అక్కడున్న ఆడియన్స్ వెర్రోళ్ళందరూ కూడా ముగ్ధులైపోతారనమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అక్కడ ఆయన క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళందరూ, అలాంటి బోగస్ గురువుల యొక్క క్లాసులు అటెండ్ అయ్యే వాళ్ళందరూ కూడా మూర్ఖులు. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రాల జ్ఞానం లేదు. అలా అజ్ఞానంలో ఉన్న వాళ్ళని ఆయన మెప్పించగలుగుతాడనమాట ఆయన యొక్క మాటల గారడీ ద్వారా. అతను బాగా మాట్లాడగలడు, గుడ్ స్పీచర్ అనమాట, గుడ్ స్పీకర్, మంచి స్పీచ్ ఇచ్చేస్తాడు. మీరు అడిగిన ప్రశ్నకి ఎలాంటి ఆన్సర్ ఇచ్చేస్తారంటే మీ మనస్సు పొంగిపోతుంది అనమాట అది ఆన్సర్ వినేసి. దాంతో మీరు అనుకుంటారు ఇతను చాలా గొప్ప గురువు అని. కానీ ఎలా గుర్తించాలి అతను అసలు పరంపరలో ఉన్నాడా, అతను అసలు చెప్పేది వేదశాస్త్రాల్లో ఉందా, అది చెప్పేది అసలు భగవంతుడు కృష్ణుడు చెప్పాడా, గీతా భాగవతంలో ఉందా, ఎన్నిసార్లు ఆయన భగవతం గీత లేకపోతే వేదశాస్త్రాన్ని కోట్ చేస్తున్నారు చెప్పేటప్పుడు, నేను పలానా వేదశాస్త్రాల నుంచి చెప్తున్నాను, బాలానా భగవద్గీత నుంచి చెప్తాను. చూడండి ప్రభుపాదులు వారు ఎక్కడ రాసినా కానీ తాత్పర్యాలు కూడా ప్రతి దగ్గర శ్లోకాలు ఉంటాయి, రెఫరెన్స్ ఉంటుంది ఎక్కడి నుంచి ఎందుకు ఏం చెప్తున్నారని. సో సరైన ఆచార్యులు గురువులు అలా ఉంటారు. సో అలాంటి గురువుల యొక్క శరణాగతంలోకి మనం వెళ్ళాలి, శరణులోకి మనం వెళ్ళాలి. అంతేగాని ఇలాంటి బోగస్ గురువులు బోగస్ అవతారాల దగ్గరికి వెళ్తే మోసపోక తప్పదన్నమాట. సో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎప్పుడైతే బద్ధ జీవాత్మ అలా తన నిత్య అవసరాలు కూడా తీర్చుకోవడానికి స్తోమత లేకపోతే క్షమత లేకపోతే ఆ సమయంలో ఏం చేస్తుందంటే ఇక వేరే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా దోచుకొని ఇంకా బతకాలనుకుంటారు. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క జీవుడు తన తండ్రి లేకపోతే తన కొడుకు లేకపోతే తన బంధువులు మిత్రుల దగ్గర నుంచే వాళ్ళని మోసం చేసి వాళ్ళనే దోచుకొని వీడు జీవిస్తారనమాట. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న వస్తువులు, కొంచెం ధనం కోసం ఒక్కొక్కసారి జనాలు ఒకరినొకరు మోసం చేసుకుంటారు, ఒకరితో గొడవ పడతారు, లేకపోతే ఒక్కొక్కసారి ఎటువంటి అయినా హాని కలిగించడానికి సిద్ధమైపోతారు. నాకు ఇది కావాలి, వీడి దగ్గర ఉంది, ఎలాగైనా సరే నాకు కావాలి. సో ఎలాగైనా వాడిని మోసం చేస్తూ వాడిని ఎలాగో ముప్పు తిప్పలు పెట్టి ఆడి నుంచి తీసుకోవాలన్నమాట ఆ విషయాన్ని, వస్తువుని. సో ప్రభుపాదులు రాస్తున్నారు, నెసెసిటీ నోస్ నో లా, అంటే నాకు ఇప్పుడు ఇది అవసరం అంటే ఇంకా నాకు ఏ నియమము ఏ కానూన్ ఏ లా నేను పాటించను అనమాట. నాకు ఇది కావాలంతే, ఎలాగైనా సరే నేను సంపాదించుకుంటాను, అది సరైన పద్ధతిలోనే కానీ తప్పు పద్ధతిలో కానీ. సో ఇదన్నమాట జనాలు కలియుగంలో అలా ఉంటారనమాట. సో ఈ యొక్క ప్రపంచంలో ఈ సంసార జీవితం, పరివారం జీవితం, ఫ్యామిలీ లైఫ్ అనేది, అందుకని ఇక్కడ సంసార దావ నలలీద లోక, ఫారెస్ట్ ఫైర్తో కంపేర్ చేశారనమాట. సో ఈ విధంగా పెద్దగా ఇక్కడ ఆనందం లేదు, కానీ ఈ యొక్క దుఃఖంలో ఇలా మునిగిపోతూనే ఉంటారు జనాలు. సో ఈ యొక్క సంసారిక జీవితంలో చిక్కుకొని ఒక బద్ధజీవి ఇలా రకరకాల కష్టాల్లో కాలిపోతున్నాడు. ఇక్కడ ఫారెస్ట్ ఫైర్ అంటే అడవిలో మంటలు అంటుకున్నాయి అనుకోండి, మీరు ఎలా దాంట్లో కాలిపోయి మీకు బాధ కలుగుతుంది, కష్టం కలుగుతుంది. అలాగే ఒకటి సంసారం అనే మంటలో చిక్కుకొని అతను చాలా బాధపడుతున్నాడు. అప్పుడప్పుడు ఆయన అతన్నే ఖండించుకుంటాడు, నేను చాలా దురదృష్టవంతుణ్ణి అని.
ఒకసారి ఆయన అనుకుంటాడు, నేను పూర్వపు జన్మలో ఎంతో పాపాలు చేశాను, అందుకే నా కర్మను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని. సో అందుకని మనకి ఇక్కడ గురువాష్టకంలో ఉంది కదా, సంసార దావ నలలీదలోక త్రణాయ కారుణ్య ఘన ఘనత్వం. సో ఇదన్నమాట. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచమే అలా ఉంది. ఎలాగ దీన్ని ఎందుకు ఫారెస్ట్ ఫైర్తోనే పోలుస్తున్నారంటే ఒక విశేషత ఉంది. ఫారెస్ట్ ఫైర్ అంటే ఇది అడవిలో మంట అదంతకు అదే అంటుకుంటుంది అనమాట. ఏ వ్యక్తి వెళ్ళి అక్కడ వెళ్ళి అగ్గిపుల్ల గీసి లేకపోతే కిరోసిన్ వేసి అక్కడ మంటలు అంటించరు అనమాట. అక్కడ ఎవరు మంటలు అంటించట్లేదు. అదంతకు అదే ఒక బ్యాంబూ ఇంకొక బ్యాంబూతో అలా రాసుకొని రఫ్గా రాసుకొని మంట స్టార్ట్ అయిపోతుంది. ఒక చెట్టుకి ఇంకో చెట్టు అలా కొట్టుకొని మంట స్టార్ట్ అయిపోతుంది. ఎవ్వరు మంటను స్టార్ట్ చేయలేదు, అగ్ని ఎవరు వెలిగించలేదు. అయినా కానీ మంట అంటుకుంది ఒక చెట్టు నుంచి ఇంకోటి చెట్టు కట్టుకు మొత్తం అడవంతా కాలిపోతుంది. అందులో ఉన్న ప్రాణులందరూ చచ్చిపోతారు. ఇలా చాలాసార్లు జరిగింది. మీకు న్యూస్ పేపర్లో వస్తూనే ఉంటాయి న్యూస్లు. సో ఇది ఎవ్వరూ స్టార్ట్ చేయరు. అదంతకు అదే అంటే సంసార జీవితం లేకపోతే ఈ భౌతిక ప్రపంచమే అలా ఉందన్నమాట. ఇక్కడ దుఃఖాలయం, ఇక్కడ దుఃఖాలయం ఇది దొరికేది. సో ఇక్కడ ఎందుకు ఇంత కష్టాల్లో ఉన్నాను, ఇక్కడ నేను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను అంటే ఈ ప్రపంచము, ఈ సంసారము, ఈ యొక్క భౌతిక సంసారమే అలా విధంగా నిర్మించబడింది. ఇది జైలు అండి. జైల్లో మిమ్మల్ని సరి చేయడానికి జైల్లో ఏం చేస్తారు, అక్కడ మిమ్మల్ని ఆదర సత్కారం చేయరు. అక్కడ మిమ్మల్ని బాగా కొడతారు, బాగా తిడతారు, బాగా దండన విధిస్తారు. అయ్యో నన్ను ఎందుకు కొడుతున్నారంటే మరి జైల్లో ఏం చేస్తారు, కొడతారు మిమ్మల్ని. క్రిమినల్ని ఏం చేస్తారు, కొడతారు మరి. సో మనం ఇక్కడ వచ్చామంటే మనం క్రిమినల్. మనకి శరీరం ఉందంటే ఏంటంటే క్రిమినల్ మనం. ఈ శరీరం అంటే ఏంటి, ఇది ఒక డ్రెస్ అనమాట. జైల్లో ఉండే క్రిమినల్స్ డ్రెస్ వేసుకుంటారు కదా, జైల్లో ఒక డ్రెస్ ఉంటుంది కదా జైల్లో ఉండే వాళ్ళకి, అలాంటి డ్రెస్ ఇది. ఈ శరీరం అంటే మనకు డ్రెస్సు, మనం క్రిమినల్ అన్నట్టే. ఈ భౌతిక శరీరం ఉందంటే మనం క్రిమినల్ అన్నట్టే. సో తప్పకుండా మనకు దండం దొరుకుతుంది, అవునా. సో జైలు నుంచి బయటపడే వరకు ఇదే. సో అందుకనే ఇప్పుడు రకరకాలుగా కష్టాలు అనుభవిస్తారు. ఒక్కొక్కసారి ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఒక్కొక్కసారి గవర్నమెంట్ అధికారులు వాళ్ళు మాంసాహార రాక్షసుల్లాగా వ్యవహరిస్తారంట. ఒక్కొక్కసారి ఇలా కొంతమంది ఎంతో బాగా డబ్బు అన్ని రకరకాలుగా పోగు చేసుకొని పెట్టుకుంటారు అనమాట, దాచుకొని పెట్టుకుంటారు ఎన్నో విధాలుగా. కానీ సడన్గా ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ చేస్తూ లేకపోతే గవర్నమెంట్ అధికారులు పట్టేసుకుంటారు. ఓయ్ ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది, అంత తీసుకొని వెళ్ళిపోతారు. సో ఎన్నో సంవత్సరాలు దాచుకున్న ధనం అంతా కూడా హరించేస్తారు వాళ్ళు. సో ఈ విధంగా అప్పుడు ఇంకా నిరుత్సాహంలో కుంగిపోతుంది అనమాట. ఆ జీవుడు ఇంకా చాలా దుఃఖంలో మునిగిపోతాడు. తన ప్రాణాలు వెళ్ళిపోయినంత పని అయిపోతుందంట జీవుడికి. అదే ఇక్కడ రాస్తున్నారు అనువాదంలో. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా రకరకాల మార్గాల ద్వారా డబ్బుని సేవ్ చేసుకుంటారనమాట. కానీ ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడో అప్పుడు మళ్ళీ పట్టుబడతారు గవర్నమెంట్ అధికారులు, గవర్నమెంట్ ద్వారా తీసుకొని వెళ్ళిపోతారు ధనం, అవునా. సో అలా జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ చీట్ చేసి పోలీసుల నుంచి గవర్నమెంట్ నుంచి తప్పించుకొని ఒక వ్యక్తి జీవితాంతం చాలా డబ్బు సంపాదించిన కానీ అతను భోగించలేడు. ఒకరోజు మృత్యు అనేది ఒకటి వస్తుంది, చావు. అప్పుడు చచ్చిపోయినప్పుడు మీరు సంపాదించిన నుంచి ఒక్క రూపాయి కూడా మీరు తీసుకొని వెళ్ళలేరు. సో కాబట్టి ధనాన్ని మీ నుంచి ఎవరైనా తీసేసుకుంటారు. ఒకవేళ మీరు భగవంతుడి సేవకు వినియోగించకుండా అక్రమ మార్గంలో ధనాన్ని సమకూర్చుకుంటే భోగించడానికి, సో లేకపోతే మీరు ధనాన్ని వదిలే వెళ్ళిపోతారు. ఏదో ఒకటి జరుగుతుంది రెండిట్లో. అందుకనే అంతా కూడా భగవంతుడి సేవకు వినియోగించాలి. సో ఒక్కొక్కసారి ఇలా బద్ధ జీవుడు ఊహించుకుంటాడనమాట. మీరు చాలా తెలిసే ఉంటుంది, చాలా కామన్. తన తండ్రి తాతతో చనిపోయాడు అనమాట. తర్వాత వాళ్ళ ఇంట మళ్ళీ చిన్న బాబు పుడితే, మా తాత చనిపోయిన తాత మళ్ళీ నా బాబు రూపంలో పుట్టాడు అని ఇలా ఒక్కొక్కసారి అలా ఊహించుకొని ఆనందపడిపోతూ ఉంటారు జనాలు. సో ఈ విధంగా రకరకాల మెంటల్ కాంకాక్షన్స్ అనమాట. ఇవన్నీ కల్పన, అవునా. నిజంగా వాళ్ళ తాతయ్య మళ్ళీ తిరిగి వచ్చాడు ఆయన కొడుకు రూపంలో అయి ఉండొచ్చు, కానీ అదేమీ గ్యారంటీ లేదు. ఇలా ఊహించుకొని కొంతమంది ఆనందం పడిపోతూ ఉంటారు. ఇదంతా కల్పిత ఆనందం అనమాట, అసలైన ఆనందం కాదు.
ఇదంతా కరెక్ట్ కాదు, ఇదంతా మాయా మోహితం. అసలు ఇలాంటి సంసార జీవితంలో ప్రతి ఒక్కరు ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉన్నారో రకరకాల యజ్ఞాలు కూడా చేయాలి. ముఖ్యంగా వివాహ యజ్ఞం ఎందుకు అంటే పుత్రుల్ని కనడానికి, అలాగే సీక్రెట్ థర్డ్ సెరమనీ అంటే మనం ఉపనయనం, ఇలా చాలా ఉన్నాయి గృహస్థ కర్తవ్యాలు. ఇవన్నీ చాలా కర్తవ్యాలు, అన్ని యజ్ఞాలు, అన్ని సంస్కారాలు కరెక్ట్గా చేయాలి. దీనికి చాలా సమయం పడుతుంది, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇవన్నీ చేయాలి, కరెక్ట్గా చేయాలి. అందుకే ఇవన్నీ చేయడం అనేది కూడా చాలా పెద్ద భారం అన్నమాట ఒక వ్యక్తికి. సో ఒక్కొక్కసారి ఇవన్నీ సంస్కారాలు, ఇన్ని యజ్ఞాలు, ఇన్ని బాధ్యతలు ఇవన్నీ నిర్వహించడమే ఒక పెద్ద పర్వతం ఎక్కినంత పని అయిపోతుంది వ్యక్తికి. అందులో పర్వతం ఎక్కేటప్పుడు ఎలాగైతే ముళ్ళులు రాళ్ళు కుచ్చుకుంటాయి, అలా ఎన్నో కష్టాలు ఉంటాయన్నమాట ఈ కార్యాలు చేసే సమయంలో. అందుకనే ఏదైనా సరే, నువ్వు ఏం చేసినా సరే వ్యక్తి కష్టాలు అయితే అనుభవించాల్సిందే, చెప్పేది అది విషయం ఇక్కడ. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు, ముఖ్యంగా భారతదేశంలో తండ్రి యొక్క కర్తవ్యం తన పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయడం, వివాహం చేయడం. ఎప్పుడైతే తన సంతానం పిల్లల యొక్క వివాహం జరిగిపోతుందో అప్పుడు తండ్రి తన బాధ్యత పూర్తవుతుంది. కానీ ఈ సమయాల్లో వివాహం చేయడం కూడా చాలా కఠినమైపోయిందంట. ప్రభుపాల్ వారు ఇది ఎప్పుడు రాశారు? ఆల్మోస్ట్ 50 years కింద రాశారు, 40-50 years కింద ఇది రాశారు. అంటే 40-50 సంవత్సరాల క్రితమే ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితి వస్తుందని. ఇప్పుడు మనం చూడొచ్చు, ఈజీగా అర్థమైపోతుంది అందరికీ, అవునా? అట్ ద ప్రజెంట్ మూమెంట్, ఈ సమయాల్లో, ఇది 40-50 సంవత్సరాల క్రితమే ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఈ సమయాల్లో నో వన్ కమ్ పెర్ఫామ్ పర్ఫెక్ట్ రిచువల్. సరిగ్గా ఏ యజ్ఞము కానీ ఏ సంస్కారం కానీ ఎవ్వరూ చేయలేరు. 40 సంవత్సరాల క్రితం ఆ పరిస్థితి ఉంది, ఈరోజు ఇంకా ఏం పరిస్థితి, ఇంకా దిగజారిపోయింది. అంతేకాకుండా ఎవరు కూడా ఎంతో ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది, దాన్ని భరించలేకపోతారు ఒక్కొక్కసారి కొంతమంది. అందుకనే ఇప్పుడు పెళ్ళి బాధ్యతలు అంటే కూడా చాలా పెద్ద బరువు అనమాట. అది కూడా పెద్ద కష్టం ఒక విధంగా చెప్పాలంటే. సో ఇవన్నీ కష్టాల్ని భరించాల్సిందే. మరి ఇంత కష్టం ఉన్నా కానీ మరి ఎందుకు ఈ బాధ్యతలు, ఇలాంటి బరువులు వదిలేయకుండా మోయడం ఎందుకు? ఇంత కష్టం ఉన్నా కానీ ఎందుకు మోస్తున్నారు? ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారన్నమాట. అందుకే హిత్వాత్మపాతం గృహమందకూపం వనం గతో యత్ హరిమాశ్రయేత. ఈయన ఎవరు చెప్తారు తెలుసా? ఇది తన తండ్రికి హిరణ్యకశిపుడికి చెప్తాడు. సో ఇప్పుడు ఒక్కొక్కసారి ఇలా నువ్వు అనుకుంటున్నావు కదా, మంచి ఫ్యామిలీలో ఉన్నానని. ఇది ఏంటంటే అందకూపం, డార్క్ వెల్ అనమాట. అందకూపం, ఒక్కసారి అందకూపంలో ఎవరైనా పడ్డారంటే అంతే సంగతి అనమాట. ఎంత ఏడ్చినా కానీ తర్వాత బతికేలేరు, వాళ్ళు చచ్చిపోవాల్సిందే. సో అందుకనే ఎవరైతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం రాస్తున్నారు, ఇది మీరు తాత్పర్యంలో, ప్రభుపాదుల వారు తాత్పర్యంలో రాశారు చూడండి. చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు, ప్రభుపాదుల వారు రాస్తున్నారు ఇక్కడ. హైలీ అడ్వాన్స్డ్ స్పిరిచువలిస్ట్, ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉన్నతి సాధించారో వాళ్ళందుకే ఎప్పుడు కూడా దేర్ ఫోర్ రికమెండ్ దట్ వన్ షుడ్ నాట్ ఎంటర్ గృహస్థాశ్రమంలో ప్రవేశించకూడదని చెప్తారు. ఇట్ ఈస్ బెటర్ టు ప్రిపేర్ వన్ సెల్ఫ్ ఫర్ ఇన్ ద బ్రహ్మచర్య ఆశ్రమం. ఇలా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండి అలాగే శుద్ధ బ్రహ్మచారిగా జీవితాంతం ఉంటే తద్వారా వాళ్ళకి గృహస్థాశ్రమంలో అనుభవించిన కష్టాలు, దుఃఖాలన్నీ అనుభవించే అవసరం ఉండదు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఏమవుతుందంటే ఒకరు ఒక గృహస్థాశ్రమం ప్రవేశిస్తే ఇంక వాళ్ళు మరి వాళ్ళ యొక్క మిత్రులు, బంధువులు, వీళ్ళన్ని పెళ్ళిళ్ళు, అన్ని రకాల ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ అన్ని రకాల సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఎన్ని వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోయి అవన్నీ ఇప్పుడు సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, అన్ని కార్యాలు చేయాల్సి వస్తుంది, దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి అంత సామర్థ్యం లేకున్నా కానీ చేయాల్సి వస్తుంది ఎన్నో విషయాలు. సో ఈ గృహస్థ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఒక వ్యక్తికి చాలా డబ్బు అవసరం, అందుకే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ విధంగా కష్టపడి ఆ వ్యక్తి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, ఈ భౌతిక జీవితంలో సంపూర్ణంగా మునిగిపోతాడనమాట. దాని నుంచి బయటికి రావడం కష్టమైపోతుంది. ఇంకా కష్టాలు కూడా అనుభవిస్తున్నాడు కానీ బయటికి రాలేదు. అందుకనే ఈ ఆసక్తి అనేది పెరిగిపోతుంది అన్నమాట, భౌతిక ఆసక్తి, భౌతిక కార్యాల ద్వారా. సో అందుకనే ఇప్పుడు ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని, అందుకనే ముఖ్యంగా ఒకవేళ
కొడుకుంటే వాళ్ళని చిన్నప్పటి నుంచే గురుకులం పంపించి లేకపోతే బ్రహ్మచర్య శిక్షణ ఇప్పించి ఆ విధంగా ఒకవేళ బ్రహ్మచారి అవ్వడానికి కావాల్సిన శిక్షణ ఇస్తే బ్రహ్మచారి అయిపోతే ఆనందించాలి తల్లిదండ్రులు. సో అది కోరుకోవాలి. అంతేగాని నేను ఎలా పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాను, అతను నా కొడుకు కూడా అలాగే పెళ్లి చేసుకొని అలాగే కష్టపడి రోజంతా కంపెనీలోనో బిజినెస్లోనో ఎక్కడో కష్టపడి తర్వాత పిల్లల్ని కానీ మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇలాగే నడుస్తూ ఉండాలి పరంపర అనుకోవడం మూర్ఖత్వం. కొంతమంది అనుకుంటారు, అయ్యో వంశం ఆగిపోతుంది కదా, నా పుత్రుడు పెళ్లి చేసుకోకపోతే, నా కొడుకు పెళ్లి చేసుకోకపోతే మా వంశం నిలిచిపోతుంది. అబ్బో మీ వంశం నిలిచిపోతుందండి. సో వంశం ఎందుకు మనకి అవసరం లేదు, అందరూ భగవద్ధామకి వెళ్ళిపోవాలి, అదే మన గోలు, అవునా? సో మీ కొడుకు వెళ్ళిపోయాడు, మీ 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 అబ్బాయి కూడా బ్రహ్మచారి అయిపోయి భక్తి చేసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోతే మీరు కూడా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళొచ్చు. గృహస్థాశ్రమంలో కూడా సంపూర్ణంగా భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళొచ్చు. సో కానీ అది మనము ప్రభుపాల్ వారు ఇక్కడ చెప్తున్నారు కదా, ఫస్ట్ అందరికీ బ్రహ్మచర్య ట్రైనింగ్ ఇవ్వాలి. దాని తర్వాత చాలా దగ్గరలో చెప్తారు ప్రభుపాల్ వారు, ఒకవేళ ఆ బ్రహ్మచారి సంపూర్ణంగా బ్రహ్మచారిగా ఉండి జీవితాంతం భక్తి చేసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోవాలనుకుంటే అలాగా ప్రోత్సహించాలి మనం. ఒకవేళ ఆ వ్యక్తి లేదు నేను గృహస్థాశ్రమంలో ప్రవేశించాలనుకుంటున్నాను అంటే సరే ప్రవేశింపనివ్వాలి. సో ప్రభుపాల్ వారు చెప్తారు, అందుకే ఒకవేళ మీరు బ్రహ్మచర్య పాటించలేకపోతే అప్పుడు మీరు గృహస్థాశ్రమంలో ప్రవేశించవచ్చు. తద్వారా కూడా మీరు భక్తి చేసుకుని భగవద్ధామానికి వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే మాత్రం కొన్ని ఉంటాయి ఇలాంటివి. ఎక్కువగా మరి మీరు ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి సోషల్ ప్రెస్టీజు, సోషల్ ఫంక్షన్స్, ఇంకా సోషల్ రిలేటివ్స్, సోషల్ కస్టమ్స్, ఇలా చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఇంకా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. దానికోసం కష్టపడాల్సి వస్తుంది, జాబ్ చేయాల్సి వస్తుంది, బిజినెస్ చేయాల్సి వస్తుంది. 24 hours డైరెక్ట్ భక్తి చేసుకోవడం కొంచెం కష్టమైపోవచ్చు. చాలా కొంతమందికి ఇలా వీలవ్వచ్చు. సంపూర్ణంగా బయట ఏమి జాబ్ చేయకుండా, బిజినెస్ చేయకుండా సంపూర్ణంగా 24 గంటలు భక్తి చేసుకునే అవకాశం గృహస్థులకు కొంతమందికి ఉంటుంది. కొంతమంది గృహస్థులు అలా చేసుకుంటున్నారు. అది చాలా మంచిది, కానీ అది అందరికీ వీలవ్వకపోవచ్చు. సో అందుకని మనము ముఖ్యమైనది ఏంటంటే భక్తి చేసుకోవాలి. ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే మనం భక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి వీలైనంత మటుకు. ఒక్కొక్కసారి ఆకలి, దాహం ఇలాంటి బాధలతో ఒక్కొక్కసారి బద్ధ జీవాత్మ ఎంతగా డిస్టర్బ్ అయిపోతాడంటే ఒకసారి ఆయనకి ఓపిక అనేది నశించిపోతుంది. ఎంతో క్రోధానికి లోనైపోయి అతను ఆ క్రోధాన్ని తన యొక్క భార్య పిల్లలపైన ప్రదర్శిస్తాడనమాట. ఈ విధంగా వారి పట్ల ఇలా క్రోధాన్ని ప్రదర్శించిన తర్వాత వారికన్నా ఎక్కువగా ఆయన బాధపడతాడంట, అవునా? సో ఇదనమాట పరిస్థితి. తాతల సైకతే వారి బిందు సమ సుతమిత రమణి సమాజీ. విద్యాపతి ముందు కూడా ఈ పోయంని చాలాసార్లు కోట్ చేశారు ఈ యొక్క చాప్టర్లో. ప్రభుపాల్ గారు లాస్ట్ చాప్టర్లో కూడా కోట్ చేశారు. సో ఎందుకంటే ఏదో సుఖం ఉంది సంసారం జీవితంలో, ఫ్యామిలీ లైఫ్లో, అందుకనే ఫ్యామిలీ లైఫ్లో కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది. కానీ ఇప్పుడు అందుకనే వైదిక సభ్యత ప్రకారం అసలు మీరు ఇలాంటి ఫ్యామిలీ బాధ్యతల్ని ఎప్పుడు కూడా త్యాగం చేయకూడదు. కానీ ఇవాళ రేపు ఏంటంటే జనాలు ఈజీగా వాళ్ళ బాధ్యతల్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు, డివోర్స్ తీసేసుకొని త్యాగం చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు అంత బాధలు అనుభవిస్తున్నారు ఫ్యామిలీ లైఫ్లో. అంతే కదా, డివోర్స్ తీసుకుంటున్నారంటే ఏదో కష్టం ఉంది, ఏదో ప్రాబ్లం వచ్చే డివోర్స్ తీసుకుంటున్నారు. అంతా బాగానే ఉండి, అందరు సుఖంగా ఉండి, అందరూ ఆనందంగా ఉండి ఎందుకు డివోర్స్ తీసుకుంటారు? సో అంటే ఎంత సమస్య ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే జనాలకి ఇవాళ రేపు ఓపిక, ఇంకా సహనశీలత ఇవన్నీ తగ్గిపోయాయి కదా. అందుకే కొంచెం గొడవలకు కూడా జనాలు డివోర్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కువగా ఇప్పుడు జనాలు స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళ సొంత స్వార్థం గురించి ఎక్కువ ఆలోచించేసరికి ఇంకా ఇలా ఎంతో దిగజారిపోయింది సంస్కారం, సభ్యత, కల్చర్ అన్నీ కూడా, లక్షణాలు కూడా. కాబట్టి తొందరగా డివోర్స్లు అయిపోతున్నాయి, ఇంకా ఎక్కువగా బాధలు పడుతున్నారు, ఎక్కువ కష్టపడుతున్నారు. సో ఈ విధంగా రకరకాల కష్టాలు పడుతూ ఉంటారంట జనాలు. నెక్స్ట్ సుఖదేవ్ గోస్వామి ఇంకా చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్కి, ఓ రాజా, ఈ నిద్ర అనేది ఒక పైథాన్ లాంటిది, పైథాన్ కొండ చిలువ లాంటిది. సో ఎవరైతే ఈ యొక్క పైథాన్
అంటే ఇక్కడ నిద్రని పైథాన్తో పోలుస్తున్నారనమాట. ఎవరైనా నిద్రపోతున్నారంటే ఇంకా పైథాన్ లాగా అనమాట. అంటే నిద్రపోయిన అవస్థలో ఏంటంటే ఇక అంధకారంలో మీకు నిద్ర అవస్థలో ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కదా ఏం జరుగుతుందో. ఒక విధంగా చెప్పాలంటే చనిపోయిన శరీరం లాంటిది. సో ఏం జరుగుతుందో జీవితంలో అర్థం కాదు నిద్రపోయిన అవస్థ. కొంతమంది ఏంటంటే అలా ఎక్కువ నిద్రపోతారు. సో అందుకనే భౌతిక జీవితం అంటే 4 ఉంటాయి. ఆహార, నిద్ర, భయమైతునంచ. ఈ 4 సామాన్యం. ఇవి అందరూ చేసేది. ఈటింగ్, స్లీపింగ్, వెయిటింగ్, డిపెండింగ్. తినడం, పడుకోవడం, మైథునం చేయడం, మనం రక్షించుకోవడానికి ప్రయత్నించడం, ఇది అందరూ చేస్తారు. అందులో ఇక్కడ నిద్ర గురించి చెప్తున్నారు. సో ఎలాగైతే నిద్రపోయినప్పుడు మనం అన్నీ మర్చిపోతాము, ఏమి గుర్తుండదు, మనకి జీవిత ఉద్దేశం కూడా మర్చిపోతాము. అందుకనే మనం నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలంటే ఎంత వన్ షుడ్ ట్రై టు అవాయిడ్ స్లీప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అనవసరంగా ఎక్కువ నిద్రపోకూడదు, అవసరం కన్నా ఎక్కువగా నిద్రపోకూడదు వీలైనంత మటుకు. బృందావనంలో మన గోస్వాములు చాలా తక్కువ నిద్రపోయేవారు. 2 గంటలు నిద్రపోయేవారు దినంలో. అది కూడా నిద్రపోయేవాడు కాదు. శిల ప్రభుపాల్ వారు ఆయన కూడా పెద్దగా నిద్రపోలేదు, చాలా తక్కువ సమయం నిద్రపోయారు. రాత్రిపూట 2-3 గంటలు నిద్రపోయారు అంతే. సో వాళ్ళంటే చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి అది సంభవం, మనకు అది సంభవం కాకపోవచ్చు. సో మనలాంటి వాళ్ళకి సాధకులకి ప్రభుపాల్ వారు చెప్తారు 6 to 7 అవర్స్, 6 to 7 అవర్స్ పడుకోండి, మ్యాక్సిమం 6 to 8 అవర్స్ అంతే. సో ఈ విధంగా. కానీ వీళ్ళందరూ ఏంటంటే గోస్వాములు, శుద్ధ భక్తులు, వీళ్ళందరూ నిద్రను కూడా జయించారు. నిద్రాహార విహారకాది విజితో. సో ఈ విధంగా వీళ్ళు ఏంటంటే ఆహారము, విహారము, నిద్ర అన్నీ తగ్గించేశారు అన్నమాట. చాలా తగ్గించేశారు. చాలా తక్కువ తినేవారు, చాలా తక్కువసేపు పడుకునేవారు. మొత్తం సమయం అంతా భగవంతుడి సేవ కోసమే వినియోగించేవారు. భగవంతుడికి భక్తి చేసుకునేవారు. ఎన్నో పెద్ద పెద్ద మందిరాలు కట్టారు, ఎన్నో పుస్తకాలు రచించారు, ఎంతోమందికి ప్రచారం చేశారు. వాళ్ళు ఈ విధంగా ఎంతో భజన సాధన చేశారు, ఎన్నో కీర్తనలు రాశారు, ఎన్నో విధాలుగా మనందరి కోసం వాళ్ళ జీవితాలను అర్పించేశారు. ఈరోజు అందుకే మనం భక్తి గురించి తెలుసుకోగలుగుతున్నాము, నేర్చుకోగలుగుతాము. ఈరోజు బృందావనంకి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోగలుగుతాం. వారి యొక్క గోస్వాముల యొక్క త్యాగం వల్లనే, వారి యొక్క భక్తి వల్లనే ఈరోజు బృందావనం అలా ఉంది. లేకపోతే ఆ బృందావనం ఎప్పుడో లుప్తమైపోయి ఉండేది. ఈరోజు కరెంటు బృందావనం, ఈరోజు బృందావనం మీరు చూసే బృందావనం ఉందంటే అది మన గోస్వాములు అలాంటి జీవితాన్ని జీవించారు కనుకే ఈరోజు మనం బృందావనం చూడగలుగుతాం. సో ఇక్కడ నేను ముందే చెప్పాను, ఈ యొక్క అధ్యాయము ఫారెస్ట్ ఆఫ్ మెటల్ ఎంజాయ్మెంట్, ఇందులో బాగా ఖండిస్తారు గృహస్థ జీవితాన్ని, లేకపోతే సంసారిక జీవితాన్ని. సో అందుకనే కొంచెం ఈ స్ట్రాంగ్గానే ఉంటుంది ఈ చాప్టరు, ఇంకా ఈ అధ్యాయంలో శ్లోకాలు, తాత్పర్యాలు. సో ఒక్కొక్కసారి ఈ జీవుడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కొంతమంది శత్రువులు ఆయన్ని రకరకాలుగా హాని కలిగిస్తారంట. సో ఇటువంటి శత్రువుల్ని సర్పాలతో పోల్చారనమాట. సో ఇలాంటి శత్రువుల యొక్క కార్యాల ద్వారా ఒక్కొక్కసారి మనం మంచి మంచి పొజిషన్ నుంచి కింద పడిపోతామంట, పదవుల నుంచి కింద పడిపోతామంట. ఈ విధంగా వీళ్ళ యొక్క బాధల ద్వారా అప్పుడప్పుడు నిద్ర కూడా సరిగ్గా పట్టదు జీవుడికి. ఆ విధంగా ఇంకా ఎంతో దుఃఖంలో మునిగిపోయి అప్పుడప్పుడు సరిగ్గా బుద్ధి కూడా, తెలివి కూడా పనిచేయదు, అసలు ఏం చేయాలో అర్థం కాకుండా పరిస్థితులకు వచ్చేస్తుంది. ఆ విధంగా ఒక్కొక్కసారి అలా అంధుడిలాగా మారిపోయి అంధకారంలో, ఒక అంధకూపంలో పడిపోతాడు, అజ్ఞానంలో పడిపోతాడు ఒక్కొక్క వ్యక్తి. ఇంకొకటి చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో, 22వ శ్లోకంలో, ఇలా బద్ధ జీవాత్మ ఒక్కొక్కసారి ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న ఆనందం కోసం, ఇంద్రియ తృప్తి వల్ల ఏదో ఆనందం దొరుకుతుంది, అందుకే కదా ఉన్నారు, కొంచెం ఆనందం ఉంది. థస్ హీ హ్యాస్, ఈ ఆనందం కోసం ఒక్కొక్కసారి అవైద్య స్త్రీ సంఘం చేస్తారు, లేకపోతే ఇంకొకరు సంపత్తిని దొంగతనం చేస్తారు. ఆ సమయంలో ఆ గవర్నమెంట్ అధికారు, పోలీసు అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఏ అవైద్య స్త్రీ సంఘం చేశారో ఆ స్త్రీ యొక్క భర్తనో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టుకొని తంతారు. సో ఈ విధంగా ఏదో ఒక విధంగా అతనికి దుఃఖం, కష్టం కలుగుతుంది. ఆ కొంచెం సుఖం కోసం ఏదో తప్పుదారిలో వెళ్తాడు, కొంచెం సుఖం ఆశించి. సో రిటర్న్లో పనిష్మెంట్ లభిస్తుందన్నమాట. ఇంకా ఒకవేళ ఈ విధంగా ఒక్కొక్కసారి జైల్లో కూడా పెడతారు అతన్ని, ఇలా రేప్ చేసినందుకో, లేకుంటే ఇలాంటి కార్యాలు చేసినందుకో, కిడ్నాప్ చేసినందుకో. సో ఇక్కడ భౌతిక జీవితం అంటే ముఖ్యంగా జనాలు ఏంటంటే ఈ 4 కార్యాలు చేస్తారు, పాప కార్యాలు. ఇవి పాపాలు అన్నమాట.
అవైద్య స్త్రీ సంఘం, ద్యూత క్రీడ ఆడడం, ఇంకా ఇంటాక్సికేషన్ అంటే మద్యపానం సేవించడం, ఇంకా మాంసాహారం తినడం. సో ఇవి చాలా భయంకరమైన విషయాలు, భయంకరమైన పాపాలు. జనాలకు తెలియదు, ఇవాళ ప్రతి ఒక్కరు మాంసం తినేస్తున్నారు, కానీ అది పాపం, అది పాపం. సో ఇక్కడ మీట్ ఈటింగ్, మాంసాహారం తినడం ద్వారా, మద్యపానం సేవించడం ద్వారా, బాగా చికెన్ మటన్ తిని బాగా మందు కొడతారు కదా, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఇంద్రియాలు ఇంకా బాగా వాటికి అజిటేట్ అవుతాయి, ఇంద్రియాలకి బాగా ప్రేరణ దొరుకుతుంది, ఇంకా ఇంద్రియాలు బాగా అజిటేట్ అయిపోయి దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు అవైద్య స్త్రీ సంఘానికి పాల్గొంటారు. సో మరి అవైద్య స్త్రీ సంఘం చేసినప్పుడు స్త్రీ సుఖము ఫ్రీగా దొరకదనమాట. మీరు వేశ్యగ్రహానికి వెళ్ళినా కానీ, వేరే వాళ్ళ స్త్రీని భోగించాలనుకున్న చాలా డబ్బు అవసరం. సో ఆ డబ్బు మరి మీ దగ్గర లేకపోతే తప్పుదారిలో డబ్బును సంపాదించడానికి ఒక విధి విధానం ఏంటంటే ద్యూత క్రీడ. సో ఈ తప్పుదారిలో డబ్బులు సంపాదించడానికి ద్యూత క్రీడ ఆడతారు, లేకపోతే దొంగతనం చేస్తారు, లేకపోతే ఇంకో దగ్గర అప్పు చేస్తారు, వాడిని మోసం చేస్తారు. సో ఈ విధంగా రకరకాల తప్పుడు పనులకి పాల్పడతారు. సో ఇవన్నీ కూడా మనం తర్వాత చూస్తాము. 6వ స్కందంలో వస్తుంది, నెక్స్ట్ స్కందంలో అజామిలుడి యొక్క కథలో అతను ఎలా ఇవన్నిట్లో పాల్గొన్నాడు. సో మరి ఎలా ఇదంతా ఆగేది, దీని నుంచి ఎలా బయటపడేది ఒక బద్ధజీవుడు అంటే, మస్ట్ బి స్టాప్డ్ బై దోస్ హు ఆర్ స్పిరిచువల్లీ ఇన్క్లైన్డ్. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో వారే ఇలాంటి వారిని అరికట్టాలి, ఇలాంటి బద్ధ అవస్థల నుంచి బయటికి తీసుకురావాలి అనేది చెప్తున్నారనమాట. అందుకనే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాసేది ముఖ్యంగా, అందుకనే ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో మీరు ప్రగతి సాధించాలనుకుంటున్నారో ఈ 4 నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఈ అవైద్య స్త్రీ సంఘాన్ని కూడా మనము త్యాగం చేయాలి. అవైద్య స్త్రీ సంఘం చేయకూడదు, ఇలిసిట్ సెక్స్ చేయకూడదు, లేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రగతి సాధించలేము. ప్రభుపాల్ వారు ఇప్పుడు ఒక పాయింట్ రాస్తున్నారు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇస్కాన్ డివోటీస్కి రాశారు. మెనీ డివోటీస్ ఫాల్ డౌన్ డ్యూ టు ఇలిసిట్ సెక్స్. చాలామంది భక్తులు కూడా ఇలా అవైద్య స్త్రీ సంఘం చేసి పతనమైపోయారు. మెనీ దే మే స్టీల్ మనీ ఆర్ ఈవెన్ ఫాల్ డౌన్ ఫ్రమ్ ద హైలీ అడ్వాన్స్డ్ ఆర్డర్ ఆఫ్ సన్యాసం తీసుకుని కొంతమంది ఇలా పతనం అయిపోయారు. కొంతమంది డబ్బులు దొంగలించారు, ఇలా సన్యాసం ఆశ్రమాన్ని గ్రహించి కూడా కొంతమంది పతనం అయిపోయారు. సో దీని తర్వాత పతనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడో అక్కడ అడుక్కొనో లేకపోతే ఎక్కడో చిన్న ఉద్యోగాలు చేసుకొని బతికేస్తున్నారు. అందుకనే శాస్త్రాల్లో చెప్పారు, యన్మైథునాది గృహమేది సుఖం హి తుచ్చం. ఈ భౌతిక జీవితం అంటేనే ఈ మైథునం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎలాంటి మైథునం అని సరైన విధంగా చేసినా అవిధిపూర్వకంగా చేసినా మైథున సుఖం, వెదర్ వన్ హ్యాస్ లైసెన్స్ ఆఫ్ అ సెక్స్ ఆర్ నాట్, బహు దుఃఖ బాక్. మీరు ఎలా మైథునంలో పాల్గొన్నా కానీ ఫైనల్గా దుఃఖం అనేది లభిస్తుందంట, కంపల్సరీ. సో ఈ మైథున జీవితం పట్ల ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఫైనల్గా దుఃఖం దొరకాల్సిందే వాళ్ళకి. అది భౌతిక సృష్టి అలా జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏ మైజర్లీ పర్సన్ కెనాట్ ప్రాపర్లీ యూటిలైజ్ ద వెల్త్ హీ హ్యాస్. సో ఇలాంటి వ్యక్తిని కృపణ అంటున్నారు. కృపణ అంటే కంజూస్ అనమాట, పీసినారి. అంటే మనకి మంచి జీవితం ఇచ్చారు, మనిషి జీవితాన్ని, దీన్ని మనం భక్తి చేసుకోవడానికి వినియోగించకుండా ఇలా అవైద్య స్త్రీ సంఘం చేయడానికి, ఇంకా మిగతా 4 నియమాలు, 4 రకాల పాపాలని చేయడానికి, 4 నియమాలు భంగం చేయడానికి మన జీవితాన్ని ఉపయోగిస్తే, అంటే మనం సరైన, ఇది పెద్ద సంపద, మనకి విలువైంది. మనిషి జీవితం అనేది అన్ని శరీరాలకల్లా కూడా చాలా విలువైంది. సో మనకి మనిషి శరీరం లభించిందంటేనే ఇది చాలా విలువైన సంపద మనకి. ఈ సంపదను మనము సరిగ్గా భగవంతుడి సేవకు ఉపయోగించి, భగవంతుడికి భక్తి చేసుకోవడానికి ఉపయోగిస్తే అప్పుడు మనం సరిగ్గా వినియోగించుకునే వాళ్ళం అవుతాం. అలా భగవంతుడి సేవకు వినియోగించలేదంటే, మనకి ఇంత సంపదనిచ్చారు కానీ దీన్ని మనం వృధా చేస్తున్నాం. ఇలా పశువులు వృధా చేస్తాయి వాళ్ళ శరీరాన్ని, అలాగే మనం వృధా చేస్తున్నాం పశువుల్లా జీవించి. అప్పుడు ఏంటంటే మనం సరిగ్గా వినియోగించట్లేదు దేనికోసం అయితే విలువైన జీవితాన్ని వినియోగించాలో. కాబట్టి మనని కృపణ లేకపోతే పీస్నర్ అంటున్నారు అలాంటి వాళ్ళని.
సో ఎవరైతే విద్వానులు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో అందుకనే వాళ్ళు ఇటువంటి భౌతిక కార్యాలని ఖండిస్తారు. ఎందుకంటే ఈ భౌతిక కార్యాలు ఇటువంటి కార్యాలు ఇప్పుడు మనం చర్చించుకున్నాం కదా, భౌతిక కార్యాల ద్వారా ఇంకా ఎక్కువ కర్మబంధంలో చిక్కుకుపోతారు వ్యక్తులు. అందుకని ఎందుకంటే మీరు ఇక్కడ ఇప్పుడు ఈ పాపాలు చేశారనుకోండి, అవి అక్కడ ఆగిపోవు. దాని ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ ఇంకా జన్మలు ఎత్తాలి. ఇంకా ఎన్నో కోరికలు ఉంటాయి. మీరు ఒక కార్యం చేస్తే, భౌతిక కార్యం మీరే చూడండి, మీకు ఫస్ట్ ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను తీర్చుకోవడానికి ఏదో కార్యం చేస్తారు. ఆ కార్యం చేసేటప్పుడు ఎన్నో కోరికలు పుట్టుకొస్తాయి మీకు. సో మళ్ళీ అన్ని కోరికలు పూర్తి చేసుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అందుకని భౌతిక కార్యాలు ఎలా అంటే, ఒక కార్యం చేస్తూ ఉంటే ఇంకో కార్యం చేయాలని కోరిక పుడుతుంది. సో తద్వారా ఏంటంటే ఆ వలలో చిక్కిపోతారనమాట. దానికోసం మీరు ఎన్నో జన్మలు ఎత్తి ఈ భౌతిక ప్రపంచంలో ఉండిపోవాల్సి వస్తుంది. దానికి ఇంకా ముక్తి పొందే అవకాశం లేదు. సో అందుకనే భగవంతుడు అంటాడు, మీరు ఏం చేసినా అంతా నా కోసం చేయండి. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఇలా నా కోసం అన్ని చేయండి, నాకు అన్నీ అర్పించండి. తద్వారా మీరు కర్మబంధనం నుంచి ముక్తి పొందవచ్చు. ఎందుకు మనం భగవంతుడికి సేవ చేయాలి, అన్ని భగవంతుడికి అర్పించాలి అని ఎందుకు చెప్తున్నాం? అలా అన్ని భగవంతుడితో యుక్తం చేస్తే, అన్ని భగవంతుడికి సేవతో వినియోగిస్తే అప్పుడు మనం కర్మబంధం నుంచి ముక్తి పొందుతాం. అప్పుడే ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి లభించేది. కర్మ నుంచి ముక్తి లభించినప్పుడే. కర్మబంధం నుంచి మనకు ముక్తి లభించకపోతే మనం మళ్ళీ భౌతిక ప్రపంచానికి రావాల్సిందే, ఇంకో జన్మ ఎత్తాల్సిందే. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు లాస్ట్కి అంటారు, ఇవన్నీ వదిలేసేయండి, అన్ని రకాల మీ ధర్మాలను వదిలేసేయండి, మనోధర్మాల్ని వదిలేసి సంపూర్ణంగా నాకు శరణాగతం అయిపోండి, మామేకం శరణం భజ. కానీ ఇలా డిమాండ్ చేస్తున్నారు కృష్ణుడు, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలని త్యాగం చేసేయండి. కొంతమంది అంటారు, అయ్యో నాకు ఈ బాధ్యత ఉంది, నాకు అది చేయాలి, నేను అతనికి మాట ఇచ్చాను, నాకు ఇలా ఎన్నో ఉన్నాయి నాకు చేసే పనులు, అన్నీ వదిలేసేయండి, భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతం అయిపోండి. కానీ చాలా కష్టం, అందరూ చేయలేరు, అందరికీ నచ్చదు ఇలాంటివి. సో మరి ఎవరు భగవంతుడికి శరణాగతి? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇది స మహాత్మా సుదుర్లభ. సో అందుకని కృష్ణుడు అన్నది ఎందుకన్నాడు, ఎన్నో జన్మల తర్వాత బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, ఎన్నో జన్మలు ఇలా ఈ జ్ఞానాన్ని కల్టివేట్ చేసుకొని. బట్ వన్ హూ కల్టివేట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఫర్ మెనీ బర్త్స్, అంటే ఇలా ఒక్క జన్మలో వినేసి వెంటనే సరెండర్ అయిపోవడం అనేది చాలా రేర్ కేసు. సో ఏ వ్యక్తి అయినా ఇప్పుడు సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతుడు అవుతున్నాడంటే ఇంతకుముందు ఎన్నో జన్మలు అతను ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి బాగా జ్ఞానాన్ని ప్రతి జన్మలో వింటున్నాడు అనమాట. అదే విని 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 ఒక జన్మలో శరణాగతం అవుతాడు భగవంతుడికి. సో అందుకనే మనం ఈ జీవితంలో శరణాగతం సంపూర్ణంగా అవ్వలేకపోయినా ప్రయత్నించాలి. ఈ జ్ఞానాన్ని అయితే స్వీకరించాలి, ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా ప్రభుపాదులు అంటారా, ఒకే జీవితంలో కూడా మీరు ఈ జీవితంలో కూడా సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకొని భగవద్ధామం తిరిగి వెళ్ళిపోవచ్చు. ఎన్నో జన్మాలు ఎత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఈ యొక్క కృపను మనకి ప్రసాదించాడు. అందుకే చైతన్య మహాప్రభు మహావదన్య అవతారం. ఆయన ఈ ప్రాసెస్ని చాలా ఈజీ చేసేసారు అనమాట. కృష్ణుడు చాలా డిమాండ్ చేశారు, చైతన్య మహాప్రభు అంత డిమాండ్ చేయలేదు. మీరు హరినామం జపించండి, 4 నియమాలు పాటించండి. అందుకని ప్రభుపాదుల వారు ఉన్నారు, మీరు 16 మాలలు జపించండి, 4 నియమాలు పాటించండి. సో మీరు బాగా భక్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మీరు భగవద్ధామానికి ఇదే జీవితంలో తిరిగి వెళ్ళిపోవచ్చు. ఇంకా అన్నీ కూడా త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమున్నా కానీ అవన్నీ కూడా భగవంతుడి సేవలో వినియోగిస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఇక్కడ మనకు చెప్తున్నారు. 24వ శ్లోకం చూద్దామంట. ఇలా దొంగతనం చేయడం, ఇంకొకరిని మోసం చేయడం డబ్బుల కోసం, ఇలా ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులు అలా చేసి శిక్ష నుంచి కూడా తప్పించుకుంటారు. అంటే పోలీసు నుంచో లేకపోతే ఎవరి నుంచో. వాడు ఎలాగో అలాగా ఇంకొకటి నుంచి దొంగతనం చేస్తాడు, ఇంకా పోలీసు నుంచి కూడా తప్పించుకున్నాడు, గవర్నమెంట్ కూడా తప్పించుకున్నాడు. అలాగో ఒకరిని మోసం చేస్తూ ఒకరి దగ్గర దొంగతనం చేస్తూ డబ్బులు సంపాదించాడు. అప్పుడు ఇక్కడ ఏంటంటే జస్ట్ పేరుకి చెప్తున్నారు. ఉదాహరణకి సపోజ్ అండ్ దెన్ అనదర్ మ్యాన్ కాల్డ్ దేవదత్త చీట్స్. మీరు ఇప్పుడు సపోజ్ నేను వేరే వాడిని మోసం చేస్తూ దొంగతనం చేస్తూ డబ్బును నేను దొంగతనం చేసి నేను సంపాదించాను. నన్ను మోసం చేసో నన్ను ఒకరు నా దగ్గర నుంచి దొంగతనం చేసి డబ్బు తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ వాడి దగ్గర నుంచి ఇంకొకడు ఎవరో
దొంగతనం చేసో మోసం చేసో డబ్బు ఎత్తుకుపోతాడు. సో ఈ డబ్బు అనేది అలా తిరుగుతూనే ఉంటుందన్నమాట. అందుకే డబ్బుని చెంచల అంటారు. ఈ డబ్బుని అసలు ఎవ్వరూ భోగించలేరు, ఎందుకంటే ఇది భగవంతుడి యొక్క సంపత్తి. అవునా? లక్ష్మీదేవి చెంచల అన్నమాట. ఎవరి దగ్గర ఉండదు లక్ష్మీదేవి, ఓన్లీ నారాయణుడి దగ్గర ఉంటుంది. సో లక్ష్మిని మనము ఎప్పుడైతే నారాయణుడి సేవలో యుక్తపరుస్తామో, డబ్బుని మనం ఎప్పుడు భగవంతుడి సేవలో ఉపయోగపరుస్తామో అప్పుడే అది అక్కడే ఉంటుందన్నమాట, దానికి సార్థకమైపోతుంది. సో అప్పుడు అందుకనే ఇలా రావణుడు ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. అతను ఏం చేశాడు? లక్ష్మిని ఎత్తుకెళ్ళిపోయాడు. అంటే సీతాదేవి లక్ష్మి యొక్క స్వరూపం. సో సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయాడు. అప్పుడు ఏం జరిగింది? ఆయన జీవితం నాశనం అయిపోయింది. అతను మృత్యు చెందడమే కాదు, అతని పరివారం కాదు, అతని వంశం కాదు, మొత్తం రాజ్యం అంతా కూడా నాశనం అయిపోయింది. రాముడు వచ్చి అందరినీ ఆ లంకలో ఉన్న అందరినీ చంపేశారు, రాక్షసులందరినీ, ఆయన అనుచరులందరినీ. సో అలా అందుకనే మనము లక్ష్మిని, భగవంతుడి శక్తిని, భగవంతుడి సంపదను భోగించడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది, వినాశనం. అది రావణుడి యొక్క మనోవృత్తి అన్నమాట. ఇది అసురిక వృత్తి. అసురులు ఎలా ఆలోచిస్తారు? నేను భోగించాలి, నా ఆనందం, నా ఇంద్రియ తృప్తికి భోగించాలి. ఇది అసురుల ప్రవృత్తి అనమాట. అది రావణుడు ఇలా ఆలోచించే విధి విధానం. సో మనం కూడా అలా రావణుడిలాగా ఆలోచిస్తే అప్పుడు మరి మనకు కూడా అదే గతి లభిస్తుంది అనమాట, రావణుడికి లభించిన గతి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి. అప్పుడు అసలైన శాంతి మనకు లభిస్తుంది. భగవంతుడు భోక్త, అన్నీ కూడా భగవంతుడి యొక్క ఆనందం కోసమే అని మేము ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం అసలైన శాంతిని పొందగలం. అందుకనే లక్ష్మి ఎప్పుడు నారాయణ చెంతనే ఉంటుందన్నమాట. ఇదే మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కృష్ణ కాన్షియస్ మూమెంట్. కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్, మన కృష్ణ భావనామృత సంఘం నేర్పించేది ఇదే. మనము లక్ష్మీదేవిని ఆరాధిస్తాం, అంటే రాధారాయణని ఆరాధిస్తాం. ఎలా? నారాయణుడితో పాటు, కృష్ణుడితో పాటు మనం రాధాకృష్ణులను ఆరాధిస్తాం. ఎప్పుడు సపరేట్గా లక్ష్మీదేవిని మాత్రమే పూజించాం. ఇక్కడ జనాలు చాలామంది బయట చూస్తారు, ఓన్లీ లక్ష్మీదేవిని పూజిస్తారనమాట. ఎందుకు? మనకు డబ్బు కావాలంతే, నారాయణుడితో పని లేదు, విష్ణువుతో పని లేదు, మనకు డబ్బు కావాలి, అందుకే ఓన్లీ లక్ష్మీ పూజ చేస్తారనమాట. ఇక్కడ కూడా చేస్తారు లక్ష్మీ పూజ. సో అలా ఓన్లీ లక్ష్మీ పూజ చేస్తే మీకు లక్ష్మి లభించదండి. లక్ష్మి ఎప్పుడు నారాయణుడితో పాటే ఉంటుంది. సో అందుకే మనం లక్ష్మీనారాయణని పూజించాలి, లేకపోతే రాధాకృష్ణుని పూజించాలి, లేకపోతే సీతారాముని పూజించాలి, అలా అనమాట. సో అందుకే ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, ఒకవేళ మనము లక్ష్మీనారాయణులకి మనము సేవ చేసుకుంటే అప్పుడు ఆ భక్తుడు దగ్గరే ధనం ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోదు. కానీ ఒకవేళ రావణుడిలాగా లక్ష్మి నేనే భోగిస్తాను అనుకుంటే అప్పుడు ప్రకృతి నియమాల ప్రకారం ఆయన దగ్గర ఉన్న లక్ష్మిని అంతా ఎవరో ఒకరు దోచుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ ఎవరు దోచుకోలేకపోతే మృత్యు అనేది వచ్చి దోచుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే మృత్యువు కూడా కృష్ణుడి యొక్క ప్రతినిధి అనమాట, కృష్ణుడి రూపం. ఎవరైతే కృష్ణుడిని నమ్మరో వాళ్ళకి కృష్ణుడు మృత్యు రూపంలో వస్తాడనమాట. అదేంటంటే భక్తులు కూడా చచ్చిపోతారు కదా, భక్తులు కూడా చచ్చిపోతారు, కానీ భక్తులకి మృత్యు అదేమీ భయంకరమైనది కాదు. ఎందుకంటే భక్తులు ఏం చేస్తున్నారు? భగవంతుడు సేవ చేసుకుంటారు. మృత్యు తర్వాత ఏమవుతుంది? భగవద్ధామానికి వెళ్తారు, అక్కడ కూడా భగవంతుడు సేవ చేసుకుంటారు. సో మనకేం చేంజ్ లేదనమాట, నో చేంజ్ ఫర్ అస్, మనకేం చేంజ్ లేదు. కానీ ఎవడైతే నాస్తికుడో వాడికి పెద్ద చేంజ్. ఎందుకు పెద్ద చేంజ్? ఎందుకంటే ఇప్పుడు సంపాదించుకున్నంత, వాడి సంపద అంతా జీరో అయిపోయింది కదా, వాడు సంపాదించుకున్నంతా ఇప్పుడు ఏం లేదు, ₹1 కూడా లేదు. నెక్స్ట్ మళ్ళీ పుడతాడు, ఇంకా పాపాలు చేసినందుకు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది, దండన దొరుకుతుంది. దాని తర్వాత ఎక్కడ ఎలా పుడతాడో తెలియదు. పుట్టినా మళ్ళీ అన్నీ ఫస్ట్ నుంచి అన్నీ నేర్చుకోవాలి, అన్నీ సంపాదించుకోవాలి, మళ్ళీ చచ్చిపోయినప్పుడు అన్నీ వదిలేయాలి. సో అతను జీవితాంతం ఏదైతే నా సంపద అనుకున్నాడో అదంతా కోల్పోయాడు మృత్యు సమయంలో. కానీ భక్తుడు జీవితాంతమైన సంపద ఏంటి? భక్తుడి యొక్క సంపద ఏంటి? అసలైన సంపద భక్తి, భగవంతుడికి సేవ, అదే సంపద. సో అది మనం కోల్పోం అనమాట. అది ఎప్పుడు మనతో పాటు, మనం చేసుకున్న భక్తి మనతో ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడు నాశనం అవ్వదు. సో మనము మనతో పాటు మృత్యు తర్వాత కూడా భక్తుడికి ఏం లాస్ లేదనమాట. ఎందుకు? భక్తుడు జీవితాంతం చేసింది ఏంటంటే భక్తి. సో చేసుకున్నంత భక్తి ఎప్పుడు లాస్ అవ్వదు. మీరు ఎంత భక్తి చేసుకుంటే అంత అస్సలు లాస్ అవ్వదు. అందుకని భక్తుడికి ఏం లాస్ లేదనమాట. మృత్యుతో మనకి ఏం టెన్షన్ లేదు. అందుకే మృత్యు ఒకవేళ భక్తులకి లభిస్తే భక్తులకి ఏం లాస్ లేదనమాట మృత్యు ద్వారా. ఎందుకంటే
వాళ్ళు ఏం కోల్పోరు, వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక సంపద ఏంటి, భక్తి. అది కోల్పోరు వాళ్ళు. కానీ నాస్తికులు ఎవరైతే భక్తి చేసుకోలేదో వాళ్ళ సంపద కోల్పోతారు వాళ్ళు. సో వాళ్ళకి ఏమీ ఉండదన్నమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ ఏదో ఒక జన్మెత్తి మళ్ళీ కష్టపడాల్సింది. సో భక్తులు మాత్రం భగవద్ధామానికి వెళ్ళి అక్కడ ఈ అన్ని దుఃఖాల నుంచి, జన్మ మృత్యు జర వ్యాధి అన్ని రకాల దుఃఖాల నుంచి ముక్తి పొంది అక్కడ భగవంతుడికి నిరంతరం సేవ చేసుకుంటారు. సో ఇంకా చెప్పాలంటే మృత్యువు భక్తులకి అది ఇంకా ఆనందం ప్రసాదించే విధి విధానం అనమాట. దాంతో ఇంకా హ్యాపీ అయిపోతారు భక్తులు. ఎందుకు, ఇక్కడ ఉండి భక్తి చేసుకుంటున్నాము, భగవద్ధామానికి భక్తి చేసుకుంటున్నాము. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి జన్మ మృత్యు జరావధి ఇవన్నీ ఉంటాయి, రకరకాల ఇక్కడ అనుకూలమైన వాతావరణం లేదు, చాలా కష్టపడి భక్తి చేసుకోవాల్సి వస్తుంది. అదే భగవద్ధామానికి వెళితే అక్కడ అందరూ భక్తులే, శుద్ధ భక్తులే ఉంటారు. సో మంచి వాతావరణంలో ఇంకా అసలైన సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఆనందంతో భక్తి చేసుకోవచ్చు. సో అందుకనే ఇక్కడ మనం చేసేది చాలా ఇంపార్టెంట్ అనమాట భక్తి. మనకు అది ఒక్కటే మనతో పాటు వచ్చేది. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఇలా 3 రకాల తాపాలు, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలని తట్టుకోలేక వ్యక్తి, ఈ బద్ధజీవుడు ఒక్కొక్కసారి చాలా దుఃఖానికి లోనవుతాడు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయండి భౌతిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండవు. అదే పెద్ద డిఫరెన్స్. సో అందుకనే ఇటువంటి దుఃఖాలని అతను దీస్ 3-fold మిజరీస్ ఆర్ మిజరీస్ సఫర్డ్ బై మెంటల్ కెలామిటీ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ డెమిగాడ్స్. సో ఇవన్నీ కూడా ఎవరు, ఈ దైవ, ఇవన్నీ రకరకాల దేవతలు, అతివృష్టి అనావృష్టి, ఎక్కువ ఎండ అయిపోయింది, ఎక్కువ చలి, ఇవన్నీ రకరకాల దేవతల యొక్క కంట్రోల్లో ఉంటాయి. సో వాళ్ళ ద్వారా మనకి ఎన్నో రకాల కష్టాలు, ఒక్కొక్కసారి వేరే బద్ధజీవులు, వేరే మనుషులే కానీ, పురుగులే కానీ, దోమలే కానీ, చీమలే కానీ మనకి ఏవో ఒక రకం కష్టాన్ని ఇస్తాయి. అదొకటి. ఇంకోటి మన మానసిక పరిస్థితి, రకరకాల డిప్రెషన్, ఇవాళ ఫ్యాషన్ కదా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు అనమాట. సో ఎవడో ఒకటి మన ఏదో ఒకటి అంటాడు, అవమానిస్తాడు, అపమానిస్తాడు, కఠోరమైన వాక్యాలు చెప్తారు, ఎవడో తిడతాడు బాసు. సో ఎవడో ఏదో ఒకటి అంటాడు, దాంతో మన మనస్సు డౌన్ అయిపోతుంది, మెంటల్లీ డౌన్ అయిపోతాం, దుఃఖాలను అనుభవిస్తాం. అలా ముఖ్యంగా రకరకాల విధాలుగా ఇక్కడ జనాలు కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తున్నారు. సో ఇంకా డబ్బుకి సంబంధించి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మోసం చేస్తుంది, మీకు శత్రువు అవ్వాలంటే చాలా సింపుల్. ఎవరన్నా 2 మిత్రులు కూడా శత్రువుగా మారిపోవాలి. ఎలా, ఒక్క వ్యక్తి ఇంకొకరిని మోసం చేశాడు అనుకోండి డబ్బు విషయంలో, వాడు శత్రువు అయిపోతాడు. అందుకనే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక్కొక్కసారి కొంతమంది చాలా పెద్ద పెద్ద ఫిలాసఫీ చెప్పొచ్చు, ప్రభుపాల్ గారు రాస్తున్నారు. కానీ ఎప్పుడైతే డబ్బు అవసరం వస్తుందో అప్పుడు ప్రతి ఒక్కడు మోసం చేస్తాడు. అందుకనే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో 2 విషయాలు బాగా జనాల్ని మత్తెక్కించేవి, లేకపోతే ఆసక్తి. ఒకటి డబ్బు పట్ల, ఇంకోటి స్త్రీ పట్ల. స్త్రీ అంటే పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు. సో ఈ విధంగా అందుకనే ఇక్కడ ప్రభుపాల్ గారు చెప్తున్నారు, ఈ భౌతిక ప్రపంచంలో పెద్ద పెద్ద చదువులు చదివిన వ్యక్తులు, పెద్ద పెద్ద ప్రవచనాలు ఇచ్చినా కానీ వ్యక్తులు చాలామంది చీటర్స్. ఇప్పుడు ఉదాహరణకి ప్రభుపాల్ గారు చెప్తున్న సైంటిస్టులు, వాళ్ళు కూడా చీటర్స్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో బోగస్ విషయాలు సైన్స్ పేరుతో ప్రజలకి చెప్పి మోసం చేస్తున్నారు. అవునా కాదా? ఇక్కడ ప్రభుపాల్ గారు ఒకటి ఉదాహరణ రాస్తున్నారు, గోయింగ్ టు మూన్, చందమామ దగ్గరికి వెళ్ళాము అని. కానీ యాక్చువల్లీ వాళ్ళు ఇలా మేము చందమామ మీదకి వెళ్తున్నాం అనేసి, చందమామకి వెళ్ళడానికి ఫ్రీగా అవ్వదు, కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు? మీ జోబులోంచే తీసుకునే డబ్బులు. అది మీకు తెలుసా? అమాయక ప్రజలకు తెలియదు అనమాట. సో ఇలా పబ్లిక్ పైసలు తీసుకొని, పబ్లిక్ డబ్బు తీసుకొని, ఎందుకంటే దీనికి గవర్నమెంట్ ఎంతో ఖర్చు చేస్తుంది, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఆ కోట్లు గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు కట్టే ట్యాక్స్ నుంచి. అవునా? మీ జోబులోంచి మీరు కష్టపడిన డబ్బును తీసుకొని వాళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. ప్రభుపాల్ ద్వారా అదే చెప్తున్నారు. కోట్లు ఇలా కోట్లు దే కెనాట్ డూ ఎనీథింగ్ యూస్ఫుల్. దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. సో విషయం ఏంటంటే, అందుకే మనం అర్థం చేసుకోవాలి, రీసెర్చ్ పేరు మీద, ఎక్స్పెరిమెంట్ల పేరు మీద కోట్లు ఖర్చు చేస్తున్నారు. దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండట్లేదు. వన్ షుడ్ నాట్ యాక్సెప్ట్ అడ్వైస్ అండ్ బికమ్ విక్టిమ్ ఆఫ్ మెంటల్ కండిషన్. అందుకనే ఇలా మనము ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ కానీ, సూచనలు కానీ తీసుకోకూడదు, ఆదేశాలు కానీ. మనం ఎప్పుడైనా సరే కృష్ణుడి దగ్గర నుంచి, లేకపోతే కృష్ణుడి యొక్క ప్రతినిధి నుంచి, ప్రామాణికమైన ప్రతినిధి, కృష్ణుడి యొక్క ప్రతినిధి నుంచి మనము ఆదేశాలు, ఉపదేశాలు, సూచనలు, మనం ఏం చేయాలి జీవితంలో అనే విషయాల గురించి మనము
మార్గదర్శనం తీసుకుంటే అప్పుడు ఒక వ్యక్తి ఈ జీవితంలో వచ్చే జన్మలో కూడా శుభ్రంగా ఉండొచ్చు, లేకపోతే ఉండలేడు ఆ వ్యక్తి. సో నెక్స్ట్ ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు 27వ శ్లోకంలో, ఈ భౌతిక జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఉన్నాయి. ఎలాగైతే నేను మీకు చెప్పానో ఇవన్నీ చాలా అధిగమించడం చాలా కష్టం భౌతిక ప్రపంచంలో. ఇవి కాకుండా ఇంకా రకరకాల కష్టాలు, సో కాల్డ్ హ్యాపీనెస్, సుఖం ఉన్నట్టు కనిపిస్తుంది కానీ సుఖం ఉండదు, దొరకదు. రకరకాల దుఃఖాలు, ఇక్కడ ఆసక్తులు, లేకపోతే ద్వేషాలు, భయాలు, పేరు ప్రతిష్ట, లాభము, మోహము, మదము, ఇలా విభ్రమానికి గురవడము, కామము, లోభము, ఇంకా ద్వేషము, ఇంకా రకరకాల అవమానాలు, అపమానాలు, ఆకలి, దాహము, ఇంకా జన్మ మృత్యు జరావైతే అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి రకరకాల దుఃఖాల్ని ఈ భౌతిక జగత్తులో బద్ధజీవుడికి లభిస్తాయన్నమాట. అందుకని ప్రభుపాల్ వారు చెప్తున్నారనమాట, కొంతమంది పెద్ద పెద్ద సైంటిస్టులు, ఎకనామిస్టులు, ఫిలాసఫరు, పొలిటీషియను, సోషలిస్ట్గా పేరుతో చాలామంది అవుతారు, కానీ వీళ్ళందరూ కూడా మూర్ఖులు. వీళ్ళందరినీ ఎవరైతే భగవంతుడిని స్వీకరించారో, మీరు అనొచ్చు అదేంటండి మీరు అలా సైంటిస్ట్ని మూర్ఖుడు అని ఎందుకు అంటున్నారంటే, ఎవరి గురించి అంటున్నారంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, వాడు ఎంత పెద్ద నాయకుడైనా సరే, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా సరే, ఎంత పెద్ద పండితుడైనా సరే, ఒకవేళ అతను భగవంతుడిని నమ్మకపోతే నాస్తికుడైతే మూర్ఖుడే. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతేన రాధమః మాయాపహృత జ్ఞాన ఆశురం భావమాశ్రితాః. సో ఇలాంటి వాళ్ళని మనకి కృష్ణుడు అన్నాడు అన్నమాట, ఎవరైతే నాకు శరణాగతులు అవ్వరో, ఎవరు శరణాగతులు అవ్వరు ఇలాంటి వాళ్ళు, మాయాపహృత జ్ఞానం వాళ్ళు, వీళ్ళందరినీ ఇక్కడ మూర్ఖులుగా ఇక్కడ కృష్ణుడే చెప్తున్నాడు, నరాధములుగా వర్ణిస్తుండే కృష్ణుడు. సో ఇది కృష్ణుడే చెప్పాడు గీతలో, ఇది నేను ప్రభుపాల్ ద్వారా చెప్పేది కాదు. మన ఆచార్యులు ఏవైతే వేదాల్లో, శాస్త్రాల్లో భగవంతుడు చెప్పారో అవే చెప్తారు మనకి. ఓకే, సో నెక్స్ట్ 28 నుంచి మనము ఇంకా మనకి ఉన్నాయి ఆల్మోస్ట్ 46 వరకు, అంటే ఇంకా బాగానే శ్లోకాలు ఉన్నాయి. సో దీన్ని మనము తర్వాత చూద్దామంట, నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. సో మనం 27వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. సో 28 నుంచి నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్లో దీన్ని మనము కంప్లీట్ చేయవచ్చు చాప్టర్ని. సో ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపికగా విన్నారు మీరందరూ కూడా. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी हरि हरि बोल.